నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు అధికారుల లాంఛనాలతో నిర్వహించిన కేంద్రం. వైసీపీ అహంకారం ఎలా అణచాలో తెలుసు, ఎంపీడీఓపై దాడి దారుణమన్న పవన్ కళ్యాణ్. మన్మోహన్ మరణం దేశానికి తీరని లోటు, నివాళులర్పించిన మాజీ ఎంపీ ఉండవల్లి. అధిక విద్యుత్ ఛార్జీల పాపం జగందే, రూరల్ ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య చౌదరి. ప్రభుత్వ పథకాలకు బ్యాంకర్లు ప్రాధాన్యత ఇవ్వాలి, జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ ప్రశాంత్. అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్లో ఆయన పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాడి మోశారు. అంతిమ యాత్రలో రాజకీయ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా హాజరై మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికారు. త్రివిధ దళాల అధిపతులు మన్మోహన్కు నివాళులర్పించారు. అంత్యక్రియలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరయ్యారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్, న్యాంగెల్ వాంగ్గుక్ విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. మన్మోహన్ పార్థివ దేహాన్ని పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం శనివారం ఉదయం ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు. కాంగ్రెస్ నేతలు రాహుల్, సోనియా, ప్రియాంక గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ మల్లు రవి తదితరులు నివాళులర్పించారు. తర్వాత అక్కడి నుండి నిగమ్ బోధ్ ఘాట్ వరకు అంతిమయాత్ర కొనసాగింది. ఆ సమయంలో రాహుల్, మన్మోహన్ కుటుంబం వెన్నంటే ఉన్నారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాల్విడి ఎంపీడీఓ జవహర్ బాబును డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ శనివారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి అండగా ఉంటామని హామీనిచ్చారు పవన్ కళ్యాణ్. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. గాలివిడి ఎంపీడీఓ జవహర్ బాబును అమానుషంగా కొట్టారు. అధికారులపై దాడి చేయడం వైకాపాకు కొత్తేం కాదు. ఆధిపత్యం, అహంకారంతో అధికారులపై దాడులు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయో చూపిస్తామని ధ్వజమెత్తారు. అహంకారంతో వైసీపీ నేతలకు కళ్లకు నెత్తికెక్కాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది కూడా ప్రభుత్వం వైకాపా రాజ్యం అనుకుంటున్నారా? ఖబర్దార్, ఇష్టారాజ్యంగా చేయలేరు. మీ అహంకారం ఎలా అణచివేయాలో మాకు తెలుసు, చేసి చూపిస్తామని పవన్ హెచ్చరించారు. పులివెందుల నియోజకవర్గంలో రైతు కుటుంబం ఆత్మహత్యపై పవన్ స్పందించారు. ఆ ఘటన బాధాకరమని, దీనిపై విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. 2 రోజుల క్రితం రైతు తన భూమి మ్యూటేషన్ పెట్టుకున్నారని, ఎలాంటి పరిస్థితుల్లో ఈ ఘటన జరిగిందో నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 640 పైసలకు మండలాలు మనే ఎంపీడీఓ అంటే నథింగ్ బట్ ఆయన మండలికి ఆయన కలెక్టర్ స్థాయి వ్యక్తి. అలాంటి మండలానికి సంబంధించి మొత్తం ఆయన ఇన్ఛార్జ్, దాన్ని డెవలప్మెంటల్ ఆఫీసర్ ఆయన. అలాంటి వ్యక్తి మీద రూమ్ని జవహర్ బాబు గారు కూడా చెప్పింది ఏంటంటే, రూమ్ తాళాలు అడిగారు, అది మీ అమ్మగారికి ఇస్తాం, అది ఆవిడ మండల పరిషత్తు ఆవిడకి పదవి ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇవ్వమంటే ఎందుకు ఇవ్వం అని చెప్పి వాళ్ళ మనుషులు దాడి చేసి అమానుషంగా కొట్టారు. ఆయనకి హై బీపీ ఉన్న వ్యక్తి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి, పైగా కూర్చోబెట్టి కులాన్ని దూషించడం. దీనికి వీళ్ళ అహంకారానికి కులం ఏం లేదా. ఎవరైనా సరే, శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, శేఖర్ నాయక్ గారు కావచ్చు, ప్రతాప్ గారు కావచ్చు, జవహర్ గారు కావచ్చు, ఎవరి మీదైనా సరే వాళ్ళకి ఆధిపత్యానికి అడ్డుకుంటే మటుకు వీళ్ళకి ఇదే. నేను వీళ్ళందరికీ ఇదే చెప్తున్నాను మీకు. ఇది గత ప్రభుత్వంలా కాదు. ఇది ఇష్టారాజ్యంగా చేస్తాం, మేము కూర్చున్న వ్యక్తులం కాదు. మేము సాక్షాత్తు నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసిన శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని. అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించాం. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారు, మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చిన ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు, చేసి చూపిస్తాం. ఇదే కాదు, ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే, ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తినో వీటి గురించి అని కాదు.
ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు. అలాగే ఈ విషయంలో ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, యువతకు కూడా చెప్తున్నాను, ప్రత్యేకించి రాయలసీమ యువతకు కూడా చెప్తున్నాను, మహిళలకు కూడా చెప్తున్నాను, మీరు దయచేసి భయపడకండి. ఈరోజు జవహర్ బాబు గారి భార్య భయపడతా ఉన్నారు. మీరు మాట్లాడితే కూర్చొని వాళ్ళ నాయకుడు కూడా మీరు కూర్చొని ముందు ఇవి కరెక్ట్ చేయండి, ఇలాంటివి కరెక్ట్ చేయండి, మీ పార్టీ వర్గాలను మీరు నియంత్రించుకోండి. 11 సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు చేస్తూ ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది. అలాగే ముఖ్యంగా రాయలసీమ యువతకు చెప్తున్నాను, ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఆధిపత్య అహంకారంతో దాడులు చేస్తున్నప్పుడు నిజంగా మీరు ఎదుర్కోండి, మేము అండగా ఉన్నాం మీకు. నాయకులకు కూడా భయపడకుండా మీరు ఎదుర్కోండి, నిలువరించండి, వీళ్ళని భయపడకండి. మీరు ఇలా భయపడే ఈ రోజున ఒక ఎస్సీ అధికారి జవహర్ బాబు గారి మీద దాడి చేసి కులం పేరుతో దూషించారు. అన్ని రకాలు నువ్వు ఎలా తిరుగుతావో చెప్పి దూషించారు. నువ్వు వెళ్ళి రిటైర్ అని నేను చంపేస్తావని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఇవన్నీ సాక్కూడదంటే కేవలం ఇది పోలీసు ప్రభుత్వాలే కాదు, దీనికి ప్రజలు కూడా దీనికి స్పందించాలి. ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉన్న దశలో భారతదేశాన్ని ఆర్థిక సంస్కరణ బాట పట్టించడం మాజీ ప్రధాని పివి నరసింహారావు ప్రధాన అస్త్రం కుడి భుజంగా వ్యవహరించడం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని, దేశం గొప్ప ఆర్థిక శాస్త్రజ్ఞుడిని కోల్పోయిందని ఉండవల్లి సంతాపం వెళ్లిబుచ్చారు. స్థానిక ప్రకాశం నగర్లో ఉన్న ధర్మంచర బుక్ బ్యాంకులో శనివారం జరిగిన మీడియా సమావేశంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ఎంతో సమర్థవంతంగా సంస్కరణలు అమలు చేసి దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించారు. అసలు ప్రధానమంత్రి రేసులోనే లేని ఆయన బాధ్యతలు చేపట్టి ఆ పదవికి సంపూర్ణ న్యాయం చేయడం గర్వకారణమన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడడం దేశానికి మంచిది కాదని, అన్ని వర్గాలు కులాలు మతాల సంక్షేమాన్ని కాంక్షించే కాంగ్రెస్ పార్టీ మళ్లీ బలోపేతం కావాలని ఆకాంక్షించారు. మన్మోహన్ ప్రధానికి అమలు చేసిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం వంటి వాటి వల్ల ప్రజలకు చాలా మేలు జరిగిందన్నారు. మన్మోహన్ సింగ్ ఎవరు చెప్పినా వింటారు, వినడం అన్నది ఆయన దగ్గర చూసి నేర్చుకోవాలన్నారు. ఆయన తనను పేరు పెట్టి పిలిచి మాట్లాడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. పిసిసి ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రాజా, అల్లు బాబీ, బండారు మధుసూదన్ రావు, సర్రాజ్ పాల్గొన్నారు. నిజంగా అంత కామ్ గోయింగ్ ఆయనలో అతి పెద్ద గొప్పతనం అంటే మేము ఎవరన్నా సరే పొలిటీషియన్స్లో వచ్చిన చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు మాట్లాడడానికి ఇష్టపడతాం. ఎక్కువసేపు ఎక్కువ చెప్పాలి. అవతల వాడి డిబేట్లోకి వస్తే వాడికన్నా నేను గొప్పవాడిని అనిపించుకోవటం కోసం ఇంకా మాట్లాడి మన్మోహన్ సింగ్ ఆయన వినటానికి ఇష్టపడతాడు. ఎంత చిన్నవాడైనా సరే వెళ్ళి ఏదైనా చెప్తుంటే పేషెంట్గా వినటానికి, ప్రధానమంత్రి స్థాయిలో ఉండి కూడా పార్లమెంట్ జరుగుతున్నప్పుడు అయితే ఎప్పుడైనా ఆయన ఆఫీస్లోకి వెళ్ళిపోవచ్చు. ఏ ప్రధాని అయినా సరే ఎంపీ అయినా వెళ్ళి మీట్ అవ్వాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ ఒక్కోసారి దొరుకుతుంది, ఒక్కోసారి దొరకదు. ఇష్యూ ఏంటో చెప్పాలి, ఎందుకు కలవాలనుకుంటున్నానో చెప్పాలి. ఆ కలవడానికి ఆయన ఇష్టపడాలి. లేకపోతే ఇది నేనేం చేస్తాను, పలానా మినిస్టర్ని వెళ్ళి కలవండి అంటారు. ప్రధానమంత్రిని ఆయన లోక్సభలో వచ్చి కూర్చున్నప్పుడు మేము వెళ్ళి కలవచ్చు, కానీ పక్కన వెళ్ళి మాట్లాడడానికి, ఆయన ఆఫీస్లోకి వెళ్ళి మాట్లాడాలంటే మాత్రం ఏ ప్రధానికైనా అపాయింట్మెంట్లు ఉండాలి. అంతకుముందు 2-3 ప్రధానుల ఆఫీసులకు వెళ్ళాను నేను ఎంపీలతో కలిసి. నేను సొంతంగా వెళ్ళడానికి లేకపోయినా ఎంపీలతో కలిసి. మన్మోహన్ సింగ్ గారికి మాత్రం ఎవరైనా లోపలికి, ఇప్పుడు మనకు ఎవరైనా కలవటానికి వచ్చిన లోపల కాగితం ఎలా పంపిస్తాడో అలా అక్కడికి వెళ్ళటం, ఆ కాగితం లోపల పంపించడం, వెంటనే పిలిచేసేవాడు ఆయన. అటువంటి మనిషిని తీసుకొచ్చి ఎందుకు పెట్టారు అంటే ఆవేళ దేశానికి ఆయన అవసరం ఉంది. చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే మనిషి కావాలని పెట్టారు. అలాగే కాంగ్రెస్ పవర్లోకి వచ్చి 2004లో మేము అందరం ఉన్నాం. అందరం సోనియా గాంధీ అయిపోయింది ప్రధానమంత్రి అని అనుకున్నాం. ఆ టైంలో మన్మోహన్ సింగ్ని తీసుకొచ్చి ప్రధానమంత్రి అని ఆవిడ ప్రకటించడానికి ముందు మా అందరి సమ్మతి తీసుకుని మీకు వదిలేస్తున్నామని సెంట్రల్ హాల్ మీటింగ్లో చెప్పించుకోవటం. మన్మోహన్ సింగ్ అని చెప్పి రాత్రికి తెలియగానే మొత్తం అందరం ఆశ్చర్యపోయాం. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే మన్మోహన్ సింగ్ అసలు రేస్లోనే లేడు. ఆయన డెఫినెట్గా ఆయన క్యాబినెట్లో ఉంటాడు, క్యాబినెట్లో ఫైనాన్స్ మినిస్టర్ అవుతాడని అనుకున్నాం తప్ప ప్రధానమంత్రి పోస్టుకే మన్మోహన్ సింగ్ని తీసుకొస్తున్నట్ట అని. వచ్చాడు మన్మోహన్ సింగ్. వచ్చి ఆయన చేసిన ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఆయన టైంలో ఏమేం జరిగాయి. ఈ మహాత్మా గాంధీ నరేగా ఎప్పుడు వచ్చింది? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఈవేళ దానివల్ల ఎన్ని స్కాములు బయటకు వస్తున్నాయి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 75,000 కోట్లు అనుకుంటాను. రుణమాఫీ అంటే నిజంగా రుణమాఫీ చేశారు. రుణమాఫీ అని దాని మీద రోజు గొడవలే మనకి. నువ్వు అంత చేస్తా అన్నావు, ఎంత చేసావు, ఎక్కడ చేసావు, ఎవడికి చేసావు, చూపించు,
ఇవే రోజు గొడవలు. 75,000 కోట్ల రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా రుణమాఫీ అని ప్రకటించాడు. ఆ ప్రకటించిన కూడా సరిగ్గా వినపడలేదు మాకు, స్లోగా ప్రకటించాడు. 75,000 కోట్లు అనా పైసలతో ఇంట్లో కూర్చున్నాడు, బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేసాయి ట్రాన్స్ఫర్ అయ్యి. వాడు ఏ పార్టీ అని, కాంగ్రెసా, తెలుగుదేశమా, కమ్యూనిస్టా అని అందరికీ కరెక్ట్గా దాని మీద ఒక్క కంప్లైంట్ రాలా. అన్నారు కానీ ఇవ్వలేదండి అని ఒక్క కంప్లైంట్ రాలా. ఎందుకంటే ఆయన రిజల్ట్ మీదే చూశాడు తప్ప పొలిటికల్ బెనిఫిట్ అనేది అస్సలు చూసుకోలే. అందుకే 2004 కన్నా 2009లో ఎక్కువ సీట్లతోటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి కారణం ఆయనే. ఆయన పెట్టిన ఆర్టీఐ వల్లే ఆర్టీఐని విపరీతంగా వాడి చాలా స్కాములు, లేని స్కాములు, 2G స్కామ్ లాంటిది లేని స్కాములన్నీ స్కాముల కింద చిత్రీకరించడంలో అపోజిషన్ వారు సఫలీకృతులయ్యారు. అధికారం 2014లో పోయింది. కాంగ్రెస్ బలహీనపడటం, కాంగ్రెస్ అధికారంలో ఉందా ప్రతిపక్షంలో ఉందా అన్నది వేరే విషయం. బలహీనపడటం మాత్రం ఈ దేశానికి చాలా ప్రమాదకరం. కాంగ్రెస్ బలం పడాలి. మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తుల్ని కూడా తీసుకొచ్చి సద్వినియోగం చేసుకుని దేశాన్ని నిలబెట్టగలరు, ఆ పార్టీ జీన్లో ఉంది అనేటువంటిది నేను నమ్ముతాను. అటువంటిది ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు చేసినటువంటి వ్యక్తి అరుణ్ కుమార్ అనే ఒక మామూలు వాడు. ఆయన కూడా అప్పుడు సిక్ అయిపోయి ఉన్నాడు. రాజ్యసభలోకి వెళ్తూ నేను నమస్కారం సార్ మీరు మాట్లాడిన ఒక 5 అడుగులు కలిసేసే అవకాశం వచ్చింది. చెప్తే అలా విని కాగితం మీద రాసి అని చెప్పి లోపల పోయాడు. అయిపోయింది. మనం కూడా అలా చెప్తాం, ఏదో ఈ ఒకటి పోతాం, అక్కడితో అది క్లోజు. వెంటనే దిగ్విజయ్ సింగ్ చెప్పాడు లోపలికి వెళ్తూనే, వెళ్ళు అరుణ్, మన పేరు తెలియటం అది అడ్వాంటేజ్ అయింది. అరుణ్ కుమార్ వచ్చాడు ఆంధ్ర, అక్కడ ఉన్నాడు, బయట ఉన్నాడు, వెళ్ళి ఏదో కాగితం ఇస్తాను. అంటే ఒక నిజంగా చెప్తున్నాను, అలాంటివి నా జీవితంలో నాకు జరిగిన పెద్దది ఏంటంటే అంత గొప్పవాడు మన పేరెట్టి పిలవటం అంటే అది అంతకన్నా అదృష్టం ఉందనుకుంటాను. ఏదైనా మన్మోహన్ సింగ్ గారు ఇదంతా కూడా కాలం చేశారనే అనాలి మనం. ఎందుకంటే 92 ఇయర్స్ పూర్తి జీవితం బతికాడు ఆయన, అన్నీ చూశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కిన చందాన ఉందని, అధికారంలో ఉన్నప్పుడు బంధు జనానికి దోచిపెట్టడానికి అన్ని ఛార్జీలు పెంచేశారని, అందువల్లనే ఇప్పుడు ఆ భారం మొత్తం విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజలపై పడుతుందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ ట్రూ ఆఫ్ విద్యుత్ ఛార్జీలు వసూలు చేశారని, వాటిని చెల్లించకపోవడం వల్ల ఇప్పుడు అదనపు భారం పడిందన్నారు. ఇప్పుడు పెంచిన ధరలు ఎవరి హయాంలోనివి జగన్ చెప్పాలని నిలదీశారు. అధిక ధరకు విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై పెను భారం మోపారని, కరెంటు కోతలు విధించారు, కొత్త కనెక్షన్లు ఇవ్వలేదు, ట్రాన్స్ఫార్మర్ సైతం అధిక ధరలకు కొనుగోలు చేశారని ఆరోపించారు. జగన్ 10.5 లక్షల కోట్లు అప్పులు చేసి ఏమి అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ నీటిపారుదల రంగాన్ని నీళ్లు పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్తగా విద్యుత్ ఛార్జీలు పెంచేసిందని ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఆయన చేసిన నిర్వాకం వల్లే 11 సీట్లకు పడిపోయారని, ఇదే విధంగా వ్యవహరిస్తే ప్రజలు తరిమి కొడతారని పేర్కొన్నారు. వెనకటి ఒక ఆమె మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిందంట. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తీరు అలాగే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్లు దోచుకోవడం కోసం బంధుజనంతో కీలక పోస్టుల్లో నింపి దోపిడీ చేసి ప్రజలెత్తిన భారం వేశాడు. నాసి రకం బొగ్గు కొని ఉత్పత్తి పడిపోతే అధిక ధరలకి కరెంటు కొన్నాడు. దాని ప్రభావం ప్రజల మీద ట్రూ-అప్ ఛార్జీలతోటి నెత్తిన భారం వేశాడు. ఈరోజు ధర్నాలు చేస్తావరట, సిగ్గుపడాలి వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా కూడా. ఏ ముఖం పెట్టుకొని ధర్నాలు చేస్తున్నారు? ఇప్పుడు పెంచి వచ్చిన ధరలు ఎప్పటివి? మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసిన నిర్వాహకం వల్ల, తప్పుడు విధానాల వల్ల, దోపిడీ విధానాల వల్ల కరెంటు రేట్లు వాళ్ళు మన్నెత్తినేశారు. 22, 23వి, 23, 24వి మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసిన దగా వల్ల, అధిక ధరకి కరెంటు కొన్నందువల్ల ఆనాటి నిర్ణయాలు తాత్కాలికంగా ఆపి ఆ భారం ఇవాళ సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతోటి దగా చేశారు. కరెంటు కోతలు విధించావు. వ్యవసాయ రంగానికి 9 గంటల విద్యుత్ చేద్దాన్ని 7 గంటలు కూడా ఇవ్వలేదు. కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేదు. ట్రాన్స్ఫార్మర్ లైన్లు మార్చలేదు. ట్రాన్స్ఫార్మర్లు వేయలేదు. ట్రాన్స్ఫార్మర్లో కొనుగోలు అతి చౌకగా వచ్చే ట్రాన్స్ఫార్మర్లు కూడా 4 రెట్లు అధిక రేట్లు కొన్నావు నీ బంధుజనంతో నింపి. అందువల్ల ప్రజలకి అర్థం కావడం కోసం చెబుతున్నాం. రాబోయే రోజుల్లో
కరెంటు రేట్లు తగ్గుతాయి, తగ్గిస్తాం. ఈ మాట 100% యథార్థం. విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టి నాణ్యమైన విద్యుత్తుని 24 గంటలు సరఫరా అయ్యేలాగా కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం కానీ కొత్త ట్రాన్స్మిషన్ లైన్స్ కానీ వేసుకుంటూ వెళ్తాం. ఇది మల్టిపుల్ డైరెక్షన్లో దెబ్బతిన్నాం మనం. అందుకనే ఈ దుర్మార్గపు ఆలోచన విరమించుకో. ప్రజలు గమనిస్తున్నారు. ఎస్, వీఆర్ ఇంప్లిమెంటింగ్. నువ్వు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని ముక్కుతూ మూలుగుతూ 5 ఏళ్ళు పెట్టింది నీకు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి నెల నుంచే 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నావు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చి ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టడం కోసం నేను చేసే ప్రయత్నాన్ని తాపేశాం. ఒక ఉద్యోగ నియామకం చేయాల, సర్వీస్ కమిషన్ వర్కే చేయలే. ఇవాళ సర్వీస్ కమిషన్ పని ప్రారంభించింది. 16,000 టీచర్ల ఉద్యోగాల భర్తీకి, 6,000 కానిస్టేబుల్ భర్తీకి ఆర్డర్లు ఇచ్చింది ప్రభుత్వం. త్వరలో నియామకాలు జరగబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కిన చందాన ఉందని, అధికారంలో ఉన్నప్పుడు బంధు జనానికి దోచిపెట్టడానికి అన్ని ఛార్జీలు పెంచేశారని, అందువల్లనే ఇప్పుడు ఆ భారం మొత్తం విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజలపై పడుతుందని గోరెంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ ట్రూ ఆఫ్ విద్యుత్ ఛార్జీలు వసూలు చేశారని, వాటిని చెల్లించకపోవడం వల్ల ఇప్పుడు అదనపు భారం పడిందన్నారు. ఇప్పుడు పెంచిన ధరలు ఎవరి హయాంలోనివి జగన్ చెప్పాలని నిలదీశారు. అధిక ధరకు విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై పెను భారం మోపారని, కరెంటు కోతలు విధించారు, కొత్త కనెక్షన్లు ఇవ్వలేదు, ట్రాన్స్ఫార్మర్ సైతం అధిక ధరలకు కొనుగోలు చేశారని ఆరోపించారు. జగన్ 10.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఏమి అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ నీటిపారుదల రంగాన్ని నీళ్లు పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్తగా విద్యుత్ ఛార్జీలు పెంచేసిందని ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఆయన చేసిన నిర్వాహకం వల్లే 11 సీట్లకు పడిపోయారని, ఇదే విధంగా వ్యవహరిస్తే ప్రజలు తరిమి కొడతారని పేర్కొన్నారు. వెనకడి ఒక ఆమె మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిందంట. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తీరు అలాగే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు 1,000 కోట్లు దోచుకోవడం కోసం బంధుజనంతో కీలక పోస్టుల్లో నింపి దోపిడీ చేసి ప్రజలెత్తిన భారం వేశాడు. నాసి రకం బొగ్గు కొని ఉత్పత్తి పడిపోతే అధిక ధరలకి కరెంటు కొన్నాడు. దాని ప్రభావం ప్రజల మీద ట్రూ ఆఫ్ ఛార్జీలతోటి నెత్తిన భారం వేశాడు. ఈరోజు ధర్నాలు చేస్తావరట. సిగ్గుపడాలి వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా కూడా. ఏ ముఖం పెట్టుకొని ధర్నాలు చేస్తున్నారు? ఇప్పుడు పెంచి వచ్చిన ధరలు ఎప్పటివి? మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసిన నిర్వాహకం వల్ల, తప్పుడు విధానాల వల్ల, దోపిడీ విధానాల వల్ల కరెంటు రేట్లు వాళ్ళు మన్నెత్తినేశారు. 22, 23వి, 23, 24వి మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసిన దగా వల్ల, అధిక ధరకి కరెంటు కొన్నందువల్ల ఆనాటి నిర్ణయాలు తాత్కాలికంగా ఆపి ఆ భారం ఇవాళ సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతోటి దగా చేశారు. కరెంటు కోతలు విధించావు. వ్యవసాయ రంగానికి 9 గంటలు విద్యుత్ చేద్దాన్ని 7 గంటలు కూడా ఇవ్వలేదు. కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేదు. ట్రాన్స్ఫార్మర్ లైన్లు మార్చలేదు. ట్రాన్స్ఫార్మర్లు వేయలేదు. ట్రాన్స్ఫార్మర్లో కొనుగోలు అతి చౌకగా వచ్చే ట్రాన్స్ఫార్మర్లు కూడా 4 రెట్లు అధిక రేట్లు కొన్నావు నీ బంధుజనంతో నింపి. అందువల్ల ప్రజలకి అర్థం కావడం కోసం చెబుతున్నాం. రాబోయే రోజుల్లో కరెంటు రేట్లు తగ్గుతాయి, తగ్గిస్తాం. ఈ మాట 100% యథార్థం. విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టి నాణ్యమైన విద్యుత్తుని 24 గంటలు సరఫరా అయ్యేలాగా కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం కానీ కొత్త ట్రాన్స్మిషన్ లైన్స్ కానీ వేసుకుంటూ వెళ్తాం. ఇది మల్టిపుల్ డైరెక్షన్లో దెబ్బతిన్నాం మనం. అందుకనే ఈ దుర్మార్గపు ఆలోచన విరమించుకో. ప్రజలు గమనిస్తున్నారు. ఎస్, వీఆర్ ఇంప్లిమెంటింగ్.
నువ్వు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని ముక్కుతూ మూలుగుతూ 5 ఏళ్ళు పెట్టింది నీకు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి నెల నుంచే 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నావు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చి ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టడం కోసం నేను చేసే ప్రయత్నాన్ని తాపేశాం. ఒక ఉద్యోగ నియామకం చేయాల, సర్వీస్ కమిషన్ వర్కే చేయాల. ఇవాళ సర్వీస్ కమిషన్ పని ప్రారంభించింది. 16,000 టీచర్ల ఉద్యోగాల భర్తీకి, 6,000 కానిస్టేబుల్ భర్తీకి ఆర్డర్లు ఇచ్చింది ప్రభుత్వం. త్వరలో నియామకాలు జరగబోతున్నాయి. బ్యాంకర్లు, అల్పాదాయ వర్గాలకు, స్వయం సహాయక సంఘాలకు, కౌలు రైతులకు ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలకు రుణాలు మంజూరు చేయడంలో ఉదారతతో వ్యవహరించాలని కలెక్టర్ బి ప్రశాంతి స్పష్టం చేశారు. లక్ష్యాలు సాధించిన బ్యాంకర్లపై సీఈఓకి కంప్లైంట్ చేయడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసిక సమావేశానికి బ్యాంకర్స్తో జిల్లా స్థాయి సమీక్ష కమిటీ, జిల్లా కన్సల్టేటివ్ కమిటీ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో అజెండా అంశాలుగా గత అక్టోబర్లో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాల చర్య, అనంతర ప్రగతి, 2024-2025 త్రైమాసిక ప్రణాళిక అమలు, పురోగతి, ప్రాధాన్యత అంశాలు, అల్పాదాయ వర్గాల ఆర్థిక చేకూర్పు, వ్యవసాయ అనుబంధ రంగాల రుణ ప్రణాళిక ప్రగతి, విద్యా సంబంధ రుణాలు, టిడ్కో ఇంటి రుణాలు, హౌసింగ్ రుణాలు, ఎస్హెచ్జి బ్యాంకు లింకేజీ, వికసిత భారత్ విశ్వకర్మ యోజన, కేంద్ర ప్రభుత్వ పథకాలకు బ్యాంకు రుణాలు తదితర అంశాలపై చర్చించారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులకు రుణ ప్రణాళికలో భాగంగా స్వల్పకాలిక రుణాలకు గాను 6,984 గాను 3,548.67 టన్ రుణాల కోసం 3,323కు గాను 2,053 మందికి రుణాలు మంజూరు చేసినట్టు తెలిపారు. 61.78% ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సమావేశానికి హాజరైన వారిని సరైన అవగాహన లేకపోవడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. డీసీసీ కన్వీనర్ డీజీఎం ఏ విశ్వేశ్వరరావు, నాబార్డ్ ఏజీఎం వైఎస్ నాయుడు, ఆర్బీఐ ప్రతినిధి మేనేజర్ సిహెచ్ నవీన్ కుమార్ పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ జనాభా లెక్కల్ని మళ్లీ తాజాగా సేకరించాలని రాష్ట్ర ఎస్సీ నాయకుడు, మాల మహానాడు నాయకుడు తాళ్లూరి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన లెక్కల్నే కూటమి ప్రభుత్వం అమలు చేయడం వల్ల తమకు తీరని నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ నియమించారని తెలిపారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం సేకరించిన జాబితా ప్రాతిపదికగా తీసుకోవడం సరికాదన్నారు. ఈ జాబితా తప్పులు తడకగా ఉందన్నారు. ఎస్సీలంటే కోర్లమ్మ కోట, కంభాలపేటలోనే ఉంటారని కూడా సమంజసం కాదన్నారు. తాను నివసించే వార్డులో తన పేరు జాబితాలో లేదన్నారు. జైపీఎం ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళరాజు మాట్లాడుతూ ఎస్సీ జనాభా వివరాల సేకరణకు గ్రామ పంచాయతీల్లో 6 రోజులు సరిపోవని గడువు పెంచాలని డిమాండ్ చేశారు. సర్వేకు గడువు పెంచకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మాల మహానాడు నాయకులు గార త్రినాథ్, ఉల్లం రవి, మత్తల వినోద్ కుమార్, బీర విజయ్ కుమార్, గార అప్పారావు, వల్లూరి రాజేష్, కొత్తపల్లి రమేష్, పాగోలు సందీప్, సుహాస్, జనిపల్లి శ్రీనివాసరావు, చోడదాసి పాపారావు, పొలిమాటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. సమాచారం అందించడానికి గత ప్రభుత్వం చేసిన సర్వేని, ఆ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేసిన సర్వేని ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం దాన్ని ఎండార్స్ చేస్తూ ఎస్సీ జనాభా ఎంత ఉందని ఒక సర్వే తీయడానికి, ఆ దానిలో మాలమాదిగలు ఎంత ఉన్నారని తీయడానికి 26నే పంపి 26నే దాన్ని పబ్లికేషన్ చేయకుండా ఏ సెక్రటరీ ఆ సెక్రటరీ పంపించి దళిత వాళ్ళకు కానీ లేకపోతే ప్రజలకు కానీ అవగాహన కల్పించకుండా దానిని తాలకు కొద్ది రోజులు 6 రోజులు మాత్రమే ఇచ్చి దీన్ని ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రజలకు ఎవరికి అవగాహన కల్పించకుండా ఈ యొక్క సోషల్ సర్వే లేకపోతే ఎస్సీ సర్వే నిర్వహించడం అనేది దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మనం ఒక ఫలాలు, ప్రభుత్వం ఇచ్చిన ఫలాలు కింద వరకు వెళ్ళాలనే ప్రభుత్వ సదుద్దేశం ఏదైతే ఉందో అది వెళ్ళకపోగా ప్రజలకి నష్టమే అవుతుంది. దానిపైన మేము స్పందించి వెంటనే ప్రజలకు ముందుకు దీని విషయంలో తెలియజేయాలని వచ్చాము. పోరాటాల్లోంచి పుట్టిందే కమ్యూనిస్టు పార్టీ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. సిపిఐ శత వార్షికోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం రాజమహేంద్రవరంలో ఎర్ర సైన్యం కవాతు నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి మధు అధ్యక్షన సుబ్రహ్మణ్యం మైదానంలో నిర్వహించిన ఈ సభలో రామకృష్ణ ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై బీజేపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. అవినీతి కుంభకోణంలో ముఖ్య పాత్రధారిగా ఉన్న విశాఖ డైరీ చైర్మన్ను నీతి మంత్రిగా మార్చారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లో విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపిందని విమర్శించారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ ఈ నెల 30న దేశవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు నోరెత్తని చంద్రబాబు మెటల్ గురించి మోదీతో మాట్లాడడం అన్యాయమన్నారు. పోలవరం నిర్వాసితులకు తగిన న్యాయం చేయడానికి కేంద్రంపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ నాయకులు కూండ్రపు రాంబాబు, సప్పారమణ, వంగమూరి కొండలరావు, నల్ల రామారావు, ఎడ్ల లక్ష్మి, నల్ల బ్రహ్మరాంబ, సేపిని రమణమ్మ, సిడగం నవరోజీ, లావణ్య, సునీల్, పెంటు దేవుడు, బాబు తదితరులు పాల్గొన్నారు. సిపిఐ 100 సంవత్సరాల్లో కాలు పెట్టినటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నాం. చాలా ఘనంగా, చాలా గర్వంగా జరుపుకుంటా ఉన్నాము. నిన్ననే కాన్పూర్లో 1925 డిసెంబర్ 25వ తేదీన ప్రారంభించినటువంటి మొట్టమొదటి భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావాన్ని మా జనరల్ సెక్రటరీ కమిటీ డి రాజా గారి ఆధ్వర్యంలో నిన్న కాన్పూర్లో పెద్ద ఎత్తున చాలా ఘనంగా జరిగింది. ఆయన ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ ఉత్సవాలన్నీ కూడా ఈ సంవత్సరం పాటు చివరికి డిసెంబర్ 26, 25 వరకు కూడా జరుగుతాయి. ఈనాడు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని, అలాగే గతంలో సిపిఐ చేస్తున్నటువంటి పోరాటాలు, జాతీయోద్యమంలో కానీ అంత క్రితం సంఘ సంస్కరణ ఉద్యమంలో కానీ సిపిఐ చేస్తున్నటువంటి పోరాటాలని ఒక్కసారి ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది, నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో జాతీయ కాంగ్రెస్ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఈ 2 పార్టీలు ఆనాడు ఉద్యమంలో భాగస్వామ్యమైనాయి. ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏనాడు కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి దాఖలాలు లేవు. మోరోవర్ వాళ్ళు ఇంకా కొంత విఘాతం కల్పించారు. విఘాతం ఏ రూపంలో కల్పించారంటే స్వాతంత్ర వలసవాదులతోటి, బ్రిటిష్ వాళ్ళతోటి లాలూచిపడి మేము స్వతంత్ర ఉద్యమంలో పాల్గొమని వాళ్ళ నాయకుడు లేఖలు ఇవ్వటం ద్వారా స్వతంత్ర ఉద్యమానికి ద్రోహం చేశారు. అయినా కానీ ఈ రోజున వాళ్ళు అధికారంలో కూర్చున్నారు. అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, నియంత్రిత పోకడలు మనము చాలా గొప్పగా ప్రపంచంలోనే మన పార్లమెంటరీ వ్యవస్థ కానీ, మన పార్లమెంటరీ డెమోక్రసీ కానీ, మనం రూపొందించుకున్న రాజ్యాంగం కానీ చాలా గొప్ప బలమైనటువంటి రాజ్యాంగం. ఈ రోజున ఆ రాజ్యాంగాన్ని ప్రమాదంలో పడేసేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. 6 నెలలు తిరగకుండానే పెంచిన విద్యుత్ ఛార్జీలతో జనాల జేబులకు కూటమి ప్రభుత్వం చిల్లులు పెట్టిందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు నిడదవోలులో మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జి శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమానికి గూడూరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిడదవోలులోని వైఎస్ఆర్సీపీ నిడదవోలు నియోజకవర్గ కార్యాలయం నుండి పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీగా స్థానిక చాగల్లు రోడ్లో ఉన్న విద్యుత్ కార్యాలయానికి చేరుకున్నారు. బైక్ ర్యాలీ ముందు వరుసలో డాక్టర్ గూడూరు బైక్ నడపగా నిడదవోలు మండల పార్టీ అధ్యక్షులు పల్లయ్య వైఎస్ఆర్సీపీ జెండాను పట్టుకొని నినాదాలు చేస్తూ విద్యుత్ కార్యాలయానికి చేరుకున్నారు. విద్యుత్ కార్యాలయం వద్ద కొద్దిసేపు నినాదాలు అనంతరం ట్రాన్స్కో డీఈ కార్యాలయంలో విద్యుత్ ఛార్జీల పెంపు నిరసిస్తూ తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో పరిశ్రమల సుస్థిరతకు కూటమి ప్రభుత్వం మద్దతుగా నిలుస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ భరోసా ఇచ్చారు. కుటీర పరిశ్రమ నుండి పెద్ద పరిశ్రమల వరకు రాయితీలు ఇచ్చి ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నూతన పారిశ్రామిక విధానానికి అమల్లోకి తెచ్చారని పేర్కొన్నారు. ఆల్ ఇండియా గ్రాఫైట్ క్రూసిబుల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ శతాబ్ది వేడుకలు మంజీరా సరోవర్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడారు. గతంలో దాదాపు 120కి పైగా ఉండే ఈ పరిశ్రమలు ప్రస్తుతానికి 40కి చేరుకున్నాయంటే ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుస్తుందన్నారు. జీఎస్టీని 12% తగ్గిస్తే ఈ పరిశ్రమలకు కలిగే ప్రయోజనాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. అనంత రెడ్డి కార్యదర్శి డి సాంబమూర్తి మాట్లాడుతూ 1920లో జర్మన్ టెక్నాలజీని ఉపయోగించి 1924లో రాజమహేంద్రవరం కేంద్రంగా ఈ సంస్థలు ఏర్పాటు చేశామన్నారు. సాంకేతికత పెరగడం, మల్టీనేషనల్ సంస్థలు రావడంతో నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, సంఘ కార్యవర్గ సభ్యులు సుబ్బారావు, శ్రీనివాస్, రాజ్కుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి రిజిడ్ పాలసీస్ కాకుండా ఇండస్ట్రీ పాలసీ, కొత్త పారిశ్రామిక విధానాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకురావడం జరిగింది. ఆ కొత్త పారిశ్రామిక విధానం ద్వారా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మిడిల్ లెవెల్ ఇండస్ట్రీస్, లేకపోతే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, వీటికి ఏ రకమైన సహకారం ఇవ్వాలనేటువంటి మాటని ప్రభుత్వం గట్టిగా ఆలోచిస్తూ ఉంది. దాంతోపాటు పర్యాటకాన్ని కూడా ఇవాళ దాన్ని ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. ఇటువంటి నేపథ్యంలో మీరు ఒక్కటి మాత్రం ప్రస్ఫుటంగా నమ్మండి, మీకు సహకరించేటువంటి ప్రభుత్వం ఇవాళ ఉంది. విజయవాడ వెళ్ళి అక్కడ మాట్లాడి
స్మాల్ గ్యాదరింగ్ మీటింగ్ పెట్టుకుని ఎవరెవరితో మాట్లాడాలో ఇండస్ట్రీ సెక్రటరీ గారితో మాట్లాడి మనకి ఇవాళ ఉన్నటువంటి పరిశ్రమనైనా నిలబెట్టుకోవాలి, దాన్ని బతికించాలనేటువంటి ఆలోచన మాకు కూడా ఉంది కనుక ఇవాళ మీ దగ్గరికి వచ్చి నిలబడ్డాం అనేటువంటి మాటను కూడా మీకు మనం చేస్తాం. మీరందరూ కూడా తప్పనిసరిగా మీకు మా సపోర్ట్ ఉంటుంది. కాకపోతే ఇందులో ఉండేటువంటి టెక్నాలజీస్ ఏమైతే ఉన్నాయో, సాంకేతికపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు మాకు చెబితే, ఏం చేయాలో చెబితే దాన్ని ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి ఒక సామరస్యపూర్వక వాతావరణంలో ఈ ఇండస్ట్రీకి సపోర్ట్ ఇవ్వడం కోసం, ఇండస్ట్రీని బతికించడం కోసం రాజకీయ నాయకత్వంగా మేము తప్పనిసరిగా 100% మీకు సపోర్ట్గా ఉంటాం అనేటువంటి మాటని నేను మనవి చేస్తున్నాను. సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మోరంపూడి గాంధీనగర్ 2 కాలనీలో ఉన్న మహాత్మా స్కూల్లో జాయ్ ఆఫ్ గివింగ్ ప్రోగ్రాం జరిగింది. స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటి వద్ద నుండి తెచ్చిన స్నాక్స్, టిఫిన్స్, ఫ్రూట్స్, బిస్కెట్స్ అన్ని కూడా ట్రస్ట్ నిర్దేశించిన బాస్కెట్లలో వేసి ఆనందంతో కేరింతలు కొడుతూ పాల్గొన్నారు. స్కూల్ ప్రేయర్తో మొదలైన కార్యక్రమానికి కరెస్పాండెంట్ ఈశ్వర్, ప్రిన్సిపల్ భాగ్య జ్యోతి, మహాత్మా స్కూల్ స్టాఫ్ హాజరయ్యారు. పిల్లలకు నేర్పే ఈ మంచి అలవాటుతో పేరెంట్స్కి పుణ్యం, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలకు సాంత్వన, ఇటువంటి ఇన్ని రకాల ఉపయోగం ఉన్న ఈ కార్యక్రమానికి సత్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించడం తమకు గర్వంగా ఉందని అధ్యక్షుడు తమ్మ రవి అన్నారు. స్టూడెంట్స్ తీసుకొచ్చిన స్నాక్స్, టిఫిన్స్, ఫ్రూట్స్, బిస్కెట్స్ అన్ని కూడా పాత బొమ్మూరు వివేకానంద మహారోగ్య ఆరోగ్య కేంద్రంలోని లెప్రసీ రోగులకు, పాత బొమ్మూరులోని క్రిస్టియన్ సంస్థ నిర్వహిస్తున్న కేంద్రంలోని లెప్రసీ సభ్యులకు, మున్సిపల్ కాలనీ ప్రియదర్శిని చెవిటి మూగ అనంత పిల్లల ఆశ్రమంలో పిల్లలకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సుమారు 200 రోగులకు పంపిణీ చేశారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్, కమిటీ మెంబర్ కసిరెడ్డి దుర్గా ప్రసాద్, అనంతలక్ష్మి, నాగేశ్వరరావు, గౌరీ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, అధికారుల లాంఛనాలతో నిర్వహించిన కేంద్రం. వైసీపీ అహంకారం ఎలా అంచాలో తెలిసి ఎంపీడీఓపై దాడి దారుణమన్న పవన్ కళ్యాణ్. మన్మోహన్ మరణం దేశానికి తీరని లోటు, నివాళులర్పించిన మాజీ ఎంపీ ఉండవల్లి. అధిక విద్యుత్ ఛార్జీల పాపం జగందే, రూరల్ ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య చౌదరి. ప్రభుత్వ పథకాలకు బ్యాంకర్లు ప్రాధాన్యత ఇవ్వాలి, జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ ప్రశాంత్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీ న్యూస్.